కర్నూలు జిల్లా పవిత్ర తుంగభద్ర నది తీరంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ సీతారాముల ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మరియు ప్రాణ ప్రతిష్ఠ పూర్ణాహుతి కార్యక్రమాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. పవిత్ర తుంగభద్ర నది తీరంలో ఈ ఆలయాన్ని నిర్మించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వెంకటేష్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఎంతో పవిత్రమైందని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా సుదర్శన పీఠం ఏర్పాటు చేసినప్పుడు గరుడ పక్షి పలుమార్లు ప్రదక్షిణలు చేసిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. టెంపుల్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించాము. నేను నా కుటుంబము భర్తతో సహా దీక్షతో ఈ కార్యక్రమం నిర్మాణం పూర్తి కావటం జరిగింది. దీనిలో సహకరించిన మిత్రులు చాలామంది ఉన్నారు. అందరి సహకారం తీసుకొని ఈ దేవాలయాన్ని పూర్తిగా మా కుటుంబం నిర్మించడం జరిగింది. సుదర్శన చక్రం కూడా పెట్టడం జరిగింది. సుదర్శన చక్రం పెట్టేదే ఆనవాయితీ ప్రకారం అగైన్ గరుడపక్షి వచ్చి తిరిగిపోవటం జరిగింది, ఒక శుభ సూచనగా. శ్రీరామనవమి అప్పుడు పూజా కార్యక్రమం మొదలు పెట్టడం, హనుమంతుని జయంతి ఉత్సవం అప్పుడు ప్రతిష్ట పూర్తి చేయటం, పూజలు పూర్తి చేయటం జరుగుతున్నది. సో ఈ శుభ కార్యక్రమం భద్రాచలంలో ఎలా విగ్రహాలు ఉన్నాయో అలాంటి విగ్రహాలు భద్రాచలం మనతో లేదు. ఇప్పుడు భద్రాచలం టెంపుల్ తెలంగాణకు వెళ్ళిపోయింది. సో అటువంటి విగ్రహాలు అంటే అదే రూపుతో ఇంకా చక్కగా విగ్రహాలు